మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఆశీర్వకరమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన 7 మాటల్లో 6 మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు 7వ మాటగా యేసుక్రీస్తు ప్రభు వారు అన్ని మాటలు చెప్పగా చివరినున్న మాట మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు కలువలో పలికిన 7 మాటల్లో మొదటి 3 మాటలు అవి ప్రజల గురించి చెప్పినట్లు, మనుషుల గురించి చెప్పినట్లు మనం చూస్తాం. మొదటిది యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్న సైనికులు, ఇంకా ఎవరైతే ప్రధాన యాజకులు, ఎవరైతే అక్కడ ఉన్నారు ప్రజలు, వారందరిని గూర్చిన మాటగా ఆయన క్షమించమని చెప్తున్నట్టు మనము ధ్యానం చేస్తాము. రెండో మాటగా యేసుక్రీస్తు ప్రభువారు కలుసులో ఉన్నప్పుడు ఇద్దరు దొంగలు ఒక దొంగ నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు ఆయన మారు మనసుని ఆయన అంగీకరించి ఆయనకి పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చినట్లు మనం చూసాము. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు తల్లి అయిన మరియా యొక్క బాధ్యతని తన ప్రియ శిష్యుడైన యోహాను గారికి అప్పచెప్పినట్లు మనం చూసాము. యేసుక్రీస్తు ప్రభువారు 4వ మాటగా చెప్పిన మాట, దేవా దేవా నన్ను ఎలా చేయి విడిచిద్దు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు 4వ మాటగా చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేయిని తండ్రి విడిచిపెట్టారని మనము అర్థం చేసుకున్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 5వ మాటగా చెప్పిన మాటను మనం ధ్యానం చేసినప్పుడు ఆయన దప్పికున్నానని చెప్పి ఆయన చెప్పినట్లు మనం చూసాము. అది ప్రజలందరికీ చెప్పినట్లు, అది ఆయన గురించి ప్రజలందరికీ చెప్పినట్లు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన 6వ మాటను మనం ధ్యానం చేస్తాము. ఆ మాట ఏంటి అంటే సమాప్తమైనది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు పలికినట్లు మనం చూసాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కలువలో పలికిన 7 మాటల్లో మొదటి 3 మాటలు ప్రజల గురించి చెప్పారు. మిగతా 4 మాటలు కూడా ఆయన గురించి చెప్పారు. ఆ 4ట్లో ఒక మాట ప్రజలందరికీ చెప్పారు. మిగిలిన 3 మాటల్లో చివరి మాట యేసుక్రీస్తు ప్రభువారు పలికిన చివరి మాట మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కలువలోని అప్పుడు ఆయన ఉదయకాలం 9 గంటలకు ఆయన సిలువ వేశారని చెప్పి మనం చూసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు 3 గంటల సమయంలో ఆయన మరణించినట్లు మనం చూసాము. ఆయన మరణిస్తున్న సమయంలో ఆయన ఈ మాట చెప్పి ఆయన మరణించినట్లు మనం చూసుకొని ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఆయన నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి తండ్రితో చెప్పి ఆయన మరణించినట్లు మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది ఉదయకాలం సమయంలో 9 గంటలకు, ఆయన మరణించింది మధ్యాహ్నం 3 గంటల సమయంలో. ఆయన రాత్రి గెత్సెమనే తోటలో ఆయన పట్టబడిన దగ్గర నుంచి ఆయనకి సరిగ్గా ఆహారమును నీరు కూడా ఆయనకి అందలేదు. అయితే ఆహారం లేదు, నీరు లేదు. సైనికులు ఆయన కొట్టారు. దానివల్ల కొరడాలతో కొట్టడం వలన ఆయనకి ఆయన గాయాల్లోంచి రక్తం అంతా కూడా బయటకు వచ్చేసింది. నీళ్ళు లేకుండా మ్యాక్సిమం 3 నుంచి 7 రోజులు బ్రతకగలరు. ఆ ఆహారం లేకుండా ఒక 3 వారాలు ఆయన బ్రతకగలరు. ఆహారం లేకుండా ఒక వ్యక్తి 3 వారాలు బ్రతకగలరు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత ఆయన 6 గంటల్లో ఆయన మరణించినట్లు మనము చూసి ఉన్నాము. 6 గంటల్లో ఆయన మరణించినట్లు మనము చూసి ఉన్నాము యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఆయన మరణించిన ఆ సమయం ఏదైతే ఉందో మనము చూసినట్లయితే తర్వాత రోజు పండగ జరగబోతుంది. ఆ రోజుకి శిలువ మీద వ్యక్తులు ఉండకూడదని, మనిషి ఉండకూడదని చెప్పి, అది యూదుల ఆచారం ప్రకారము ఆ పండగ రోజున కనుక ఎవరైనా శిలువ మీద ఉన్నారంటే అది యూదులకు అవమానం. కాబట్టి శిలువ మీద ఏ వ్యక్తి అయినా ఉంటే అది వారికి అవమానం అవుతుందని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఉన్న 2 దొంగలను కూడా కాలు ఎరగొట్టి చంపినట్లు మనం చూసాం. సాధారణంగా అయితే శిలువ మీద ఎవరినైనా వేసిన తర్వాత వారు మరణించేంత వరకు శిలువ మీదే ఉండాలి. కానీ అక్కడ పండగ జరుగుతుంది కాబట్టి ఆ సమయంలోని శిలువ మీద వ్యక్తులు ఉండడం అది యూదులకి అవమానం. కాబట్టి ఆ 2 దొంగల్ని కూడా కాలు ఎరగొట్టి చంపినట్లు మనం చూసుకున్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి పాత నిబంధనలోని ఒక
ప్రవచనం చెప్పబడింది. ఆ ప్రవచనంలోనే ఆయన కాళ్ళు ఎరగొట్టబడవని, ఆయన ఎముకలు ఎరగవని చెప్పి ప్రవచనం చెప్పబడింది. కాబట్టి ఆ ప్రవచనం నెరవేరు కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ 3 గంటల సమయంలో ఆయన మరణించినట్లు మనం చూసాము. ఆయన మరణించిన తర్వాత ఇద్దరు దొంగలు కాలు ఎరగొట్టి సైనికులు చంపినట్లు మనము చూసుకొని ఉన్నాము. అయితే అయితే కీర్తన గ్రంథంలోని యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించారో ఆ మాట మనం కీర్తన గ్రంథము 31వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తూ ఏ మాట అయితే పలికారో అదే మాటను మనం కీర్తన గ్రంథము 31వ కీర్తన 5వ వచనంలో మనము చూస్తాము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇది చెప్తున్న మాట ఎవరు చెప్తున్నారంటే భక్తుడైన దావీదు గారు చెప్తున్నారు. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తూ ఆయన చివరి మాటగా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు పలికి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పలికి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం గురించి మత్తయి సువార్త 26వ అధ్యాయము 45వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు ఆయన తన శిష్యుని యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నాడు, ఇంకా మీరు విశ్రాంతి తీసుకోండి, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడబోతున్నాడు అని చెప్పి. యేసుక్రీస్తు ప్రభువారు పాపుల చేతికి అప్పగించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు పాపుల చేతికి అప్పగించబడ్డారు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభువారిని పాపులు చంపారని, ప్రజలు చంపారని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు కలువలో ఎక్కిన తర్వాత ఆయన్ని మనుషులు చంపారని చెప్పి, పాపులు చంపారని, అధికారులు చంపారని, వారు చంపారని, వీరు చంపారని అనుకుంటుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు పాపుల చేతికి అప్పగించబడ్డారు కాబట్టి మనుషులు చంపారని చెప్పి అనుకుంటూ ఉంటారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 10 నుంచి 11 వరకు మనం చదివినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు మనం చదివినట్లయితే, గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరుగవా అని ఆయనతో అనేను. అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పిలాతు దగ్గర మాట్లాడుచున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని చంపడం కొరకు ఆజ్ఞ ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుండి రావాలి, దేవుని యొద్ద నుండి రావాలి. దేవుని యొద్ద నుండి అధికారం వస్తేనే గానీ ఏ మనుషుడు కూడా ఆయన్ని చంపలేరు. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనుషులు చంపారని చెప్పి అందరూ అనుకుంటా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా ఇదే మాట అనుకున్నారు, యేసుక్రీస్తు ప్రభువారిని మనుషులు చంపారని చెప్పి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనము. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిద్దరు. ఇక్కడ శిష్యులు అంటున్న మాట దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అని చెప్పి శిష్యులు చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ఎక్కడి నుంచి రావాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారంటే అది పరలోకం నుండి రావాలి.
యేసుక్రీస్తు ప్రభు వారి మరణము తండ్రి యొద్ద నుండి తండ్రి ఆజ్ఞాపిస్తేనే గాని ఏ వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చంపలేరు. యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలంటే ఆజ్ఞ పరలోకం నుండి రావాలి. పరలోకం నుండి ఆజ్ఞ వస్తేనే గాని యేసుక్రీస్తు ప్రభు వారిని ఏ మనుషుడును చంపలేడు. అయితే మనము ఆ యోహాను సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 18 వరకు మనం చదివినట్లయితే 10వ అధ్యాయం 17 నుంచి 18 వరకు చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట యోహాను సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 18 వరకు మనం చదివినట్లయితే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఆయనకి ప్రాణము పెట్టుటకు మళ్ళీ దాన్ని తిరిగి తీసుకోవడానికి ఆయనకి అధికారము కలదు. ఇక మన ప్రజలు ఏమనుకుంటుంటారంటే యేసుక్రీస్తు ప్రభువారిని రోమా ప్రభుత్వం వారు చంపారు, యూదులు చంపారు, ప్రధాన యాజకులు, సద్దుకాయలు, ఇంకా ఎవరైతే ఉన్నారో ఈ మనుషులు అందరూ కూడా, పాపులు అందరూ కూడా ఆయన చంపారని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించక ముందే ఆయన చెప్తున్న మాట, ఆయన ప్రాణము పెట్టుటకు మళ్ళీ దాన్ని తీసుకున్నటకు ఆయనకి అధికారము కలదు. ఆయన చనిపోతూ చెప్తున్న మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఆయన చనిపోతూ తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగిస్తున్నారు. ఆయన చనిపోతూ ఆయన ప్రాణాన్ని తీసుకుని వెళ్ళి తండ్రి చేతికి ఆయన అప్పగిస్తున్నారు. మళ్ళీ తండ్రి యొద్ద నుండి ఆయన 3వ రోజు ఆదివారము దాన్ని మళ్ళీ తీసుకోవడం కొరకు ఆయన తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగిస్తున్నారు. ఆయన తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగిస్తున్నారు. 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎవరంటండి ఇది? సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకొనవలెను. నమ్మకమైన సృష్టికర్త అయిన దేవునికి తమ ఆత్మలను అప్పగించుకోవాలి. అది ఎవరు అంటే నీతిమంతులు. ఈరోజు మన అందరం కూడా మన ఆత్మలను తండ్రి చేతికి, సృష్టికర్త అయిన దేవుని చేతికి మన ఆత్మలని అప్పచెప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా తన ఆత్మను సృష్టికర్త అయిన తండ్రి యొక్క చేతికి తన ఆత్మను అప్పగించుకొని ఉన్నారు. ఈరోజు మనము కూడా మన ఆత్మలను తండ్రి చేతికి అప్పగించుకొనవలేను. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము మనం చదివినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చదివినట్లయితే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. నిన్ను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మనము ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు లేదంటే తండ్రి అయిన దేవునికి మన ఆత్మలను మనం అప్పచెప్పుకోవాలంటే, సృష్టికర్తకి మన ఆత్మలు మనం అప్పచెప్పుకోవాలంటే మనము ఎప్పుడు అప్పచెప్పగలుగుతామని అంటే, మనము శరీరేచ్ఛలను కాక ఆత్మానుసారమైన పనులు మనం చేస్తున్నప్పుడు మన ఆత్మలను మనము తండ్రి చేతికి, సృష్టికర్త అయిన దేవుని చేతికి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతికి మనం మన ఆత్మను అప్పచెప్పగలుగుతాము. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సాతాన్ని ఓడించారు. అంటే అందరూ ఏమనుకుంటారంటే పాపుల కొరకు ఆయన మరణించి సాతానికి దాని వెలని చెల్లించారని చెప్పి అందరూ అనుకుంటా ఉంటాం. కానీ అసలు యేసుక్రీస్తు ప్రభువారు గనక ఆయన మరణించి దాని యొక్క
సాతాన్ని దానికి అప్పచెప్పారంటే దానికి అర్థం ఏమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారి కంటే సాతాను పైన ఉన్నవాడుగా ఉంటుంది. కాబట్టి అలాగ కాక యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఆయనే దాన్ని స్వీకరించాడు. ఆ బలిని యేసుక్రీస్తు ప్రభువారు పాపుల అందరి కొరకు మరణించి ఆ బలిని సాతానికి ఇవ్వడం కాదు, మానవులందరి కొరకు ఆయన మరణించి ఆ బలిని ఆయనే తీసుకున్నవాడిగా ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించింది, మన పాపముల కొరకు మరణించింది, ఆ బలిని ఆయనే తీసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణాన్ని పెట్టగలడు, మళ్ళీ ఆ ప్రాణాన్ని తీసుకోనగలిగే అధికారం ఆయనకి తండ్రి యొద్ద నుండి వచ్చింది. ఆయన అందుకనే తన ప్రాణాన్ని పెట్టి దాన్ని తండ్రి చేతికి అప్పచెప్పారు. ఈరోజు మనం ఆత్మానుసారంగా మనం జీవించిన ఎడల మన ఆత్మని మనము దేవుని చేతికి అప్పగించగలుగుతాము, సృష్టికర్త అయిన దేవుని చేతికి అప్పగించగలుగుతాము. మనం బైబిల్ గ్రంథంలోని ఇంకొక ఆయన మనం చూసినట్లయితే స్టెఫెను గారు ఆయన మరణిస్తున్నప్పుడు ఆయన ఆత్మను తండ్రి చేతికి అప్పగించారు. యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించిన వారిలోని మనకు కనిపించేవారు స్టెఫెన్ గారు. అయితే ఆయన తన శరీరేచ్ఛలను ఆయన చేయక ఆయన ఆత్మానుసారంగా బ్రతికాడు కాబట్టి ఆయన తండ్రి చేతికి తన ఆత్మను అప్పచెప్పగలిగారు. ఈరోజు మనము కూడా శరీరేచ్ఛలను విడిచిపెట్టి ఆత్మానుసారంగా మనం జీవించి మనము మన ఆత్మను దేవుని చేతికి, తండ్రి చేతికి, యేసుక్రీస్తు చేతికి, పరిశుద్ధాత్మని చేతికి మన ఆత్మను మనము అప్పగించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక.